మంచు ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కిన వేళ మరో సంచలన విషయం బయటకొచ్చింది. తండ్రి సోదరుడిని ఎదుర్కొనేందుకు రాజకీయ అండ కోసం చూస్తున్న మనోజ్ టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. నారా లోకేష్తో 45 నిమిషాలకు పైగా చర్చలు జరపటం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మంచు ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కిన వేళ మరో సంచలన విషయం బయటకొచ్చింది. తండ్రి సోదరుడిని ఎదుర్కొనేందుకు రాజకీయ అండ కోసం చూస్తున్న మనోజ్ టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. నారా లోకేష్తో 45 నిమిషాలకు పైగా చర్చలు జరపటం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఈ మేరకు తండ్రి సోదరుడితో నెలకొన్న ఆస్తి గొడవల్లో రాజకీయ అండ కోసం మంచు మనోజ్ టీడీపీ వైపు చూస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, త్వరలో టీడీపీలో చేరేందుకు మనోజ్ సిద్దమయ్యాడనే ప్రచారం జోరందుకుంది. బుధవారం మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిన మనోజ్ అక్కడి నుంచి నేరుగా నారావారిపల్లెకు వెళ్లి నారా లోకేష్ ను కలిశారు. ఆయనతో 45 నిమిషాల పాటు చర్చించారు. మనోజ్ భార్య భూమా మౌనిక సోదరి భూమా అఖిల ప్రియ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండటం కూడా దీనికి మరింత బలం చేకూర్చుతుంది. మంచు కుటుంబంలో విభేదాలు ముదిరిపోతున్నాయి. అన్నదమ్ముల ఆస్తుల వివాదంతో కుటుంబం చీలిపోతోంది. మంచు విష్ణు మోహన్ బాబు ఒకవైపు, మంచు మనోజ్ ఒకవైపు. పలుమార్లు దాడులు, ప్రతిదాడుల వరకు పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలోనే ఇటు మోహన్ బాబు, అటు మంచు విష్ణు కూడా రాజకీయ అండ కోసం పాకులాడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు, అండ కోసం వెంపర్లాడుతున్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ప్రదర్శించిన ఫ్లెక్సీల్లో మోహన్ బాబు ఫోటోతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో కూడా ఉంది. మోహన్ బాబుకు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవు. జగన్ హయాంలో 2019 ఎన్నికల సమయంలో మోహన్ బాబు చంద్రబాబు పైన, తెలుగుదేశం పైన ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. సరే, జగన్ కోసం ఎంతగా పనిచేసినా 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతి వీధుల్లో ఆపటి తన విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించినా జగన్ నుంచి మోహన్ బాబుకు ఎటువంటి ప్రశంస రాలేదు. జగన్ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి దక్కుతుందన్న ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. మోహన్ బాబుకు ఏదో కీలక కార్పొరేషన్ పదవి, రాజ్యసభ సభ్యత్వం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. జగన్ మాత్రం మోహన్ బాబుకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేయలేదు సరికదా, ఎన్నికల ముందు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో అప్పట్లోనే మోహన్ బాబు తెలుగుదేశం గూటికి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. చివరికి అది జరగలేదు. జర్నలిస్ట్ పై దాడి కేసులో అరెస్టును తప్పించుకోవటానికి అజ్ఞాతంలోకి వెళ్లిన కారణంగా వార్తల్లో నిలిచారు. అలాగే ఆయన విద్యాసంస్థల విషయంలో ఆయన్ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ విద్యాసంస్థలలో ఫీజులపై విద్యార్థుల తల్లిదండ్రులు పలు ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మోహన్ బాబు విద్యాసంస్థపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు చంద్రబాబుతో గతంలో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకుని ఈ చిక్కుల నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంగానే మోహన్ బాబు యూనివర్సిటీలో చంద్రబాబు ఫ్లెక్సీల ప్రదర్శన అంటున్నారు. మంచు మనోజ్ కూడా చంద్రబాబుకు దగ్గర కావటానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. కనుమ పండుగ రోజున మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి నారావారిపల్లె వెళ్లి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. నారావారిపల్లెలో నారా లోకేష్ తో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. అయితే ఇద్దరూ చాలాసేపు గడిపినప్పటికీ వీరి మధ్య ఆస్తుల వివాదం చర్చకు రానట్టు సమాచారం. ఇది మంచు కుటుంబ వ్యక్తిగత వివాదమైన నేపథ్యంలో ఏ వర్గం వైపు లేకుండా నారా కుటుంబం వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు యూనివర్సిటీ వద్ద చంద్రబాబుతో మోహన్ బాబు తీసుకున్న ఫోటోలు, లోకేష్ తో మంచు విష్ణు తీసుకున్న ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో నారా కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని అందరికీ తెలిపేందుకు లోకేష్ ను మనోజ్ కలిసినట్టు తెలుస్తోంది. మోహన్ బాబు విషయంలో చంద్రబాబు, లోకేష్ కొంత వ్యతిరేకంగా ఉండటంతో ఆ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని మనోజ్ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా మనోజ్ భార్య మౌనిక సోదరి భూమా అఖిల ప్రియ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండటంతో పాటు మనోజ్ కు చిన్నతనం నుంచి లోకేష్ తో అనుబంధం ఉండటంతో వీరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.